UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. చిన్న మిస్టేక్ అయింది మేడం, అది నేను ఫస్ట్ చెప్తున్నా. అలాగే మా సార్కి పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు, తెలిసి నేను చేసుకున్నా మేడం. అది వాళ్ళ ఫ్యామిలీలో కూడా చెప్పి చేసుకున్నారు మేడం. ఇట్లా పలానా అమ్మాయిని చేసుకుంటా అంటే ఇక వాళ్ళ మిస్సెస్ ఫస్ట్ వద్దన్నారు, తర్వాత సరే చేసుకోండి అన్నారు. చేసుకున్నా మేడం, అంటే తనని ఒప్పించే చేసుకున్నారు. ఎందుకు మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్న అతను చేసుకోవాలనుకున్నారు? అది అయితే మేమిద్దరం కావాల పిల్లలం మేడం, మా ఇంట్లో మా చెల్లెలు నేను. అయితే కొంచెం మా నాన్నగారు కొంచెం ఫ్యామిలీని పట్టించుకోరు మేడం. ఓకే, మీ సిస్టర్ కి మ్యారేజ్ అయినా 7 years వరకు కూడా నీ పెళ్లి అవ్వలేదు, నువ్వు మీ సిస్టర్ బాధ్యతలు నువ్వు తీసుకుంటూ వస్తున్నావు ఇంట్లో, దానివల్ల నీ పెళ్లి పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అసలు అతను ఏం చేస్తాడు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? అతను అప్పటికి మాజీ కౌన్సిలర్ మేడం, అంబేద్కర్ దాంట్లో ప్రెసిడెంట్ అయ్యారు. అమ్మ, ఇప్పుడు మీరు అట్లా మ్యారేజ్ చేసుకున్నారు కదా, దానికి ఏమైనా సర్టిఫికేట్ కానీ ఫొటోస్ కానీ అలాంటివి ఏమైనా ఉంటాయా? ఏమి లేదు మేడం. వాస్తవంగా చెప్పాలంటే మా తరపు వాళ్ళకంటే ఇప్పుడు మా సార్ వాళ్ళ మిస్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపు వాళ్ళందరూ ఉండడానికి ఇష్టమే పడుతుంది మేడం. అయిన తర్వాత నేను తొందరనే కన్సీవ్ అయినా మేడం. కన్సీవ్ అయినప్పుడు కూడా అన్ని వాళ్ళే చేసిండ్రు మేడం. కన్సీవ్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో హాస్పిటల్ తీసుకపోడు సారు, లేకపోతే వాళ్ళ మిస్సెస్ ఇద్దరు తీసుకొస్తుండ్రి. అవునమ్మా, ఈ ట్రైనింగ్ లో కానీ ఆ డిగ్రీ చదువుతున్నంత సేపులో కానీ ఎక్కడా మీకు మంచి వ్యక్తి, ఒక ఫ్రెండ్ అవ్వలేదా, ఒక లవర్ అవ్వలేదా? ఎందుకు ఇట్లా ఒక సెకండ్ హ్యాండ్ పర్సన్ చేసుకున్నా? నా లైఫ్ నుంచి అది వెళ్ళిపోయింది. ఎందుకైంది అంటే ఆయన చూపించిన ప్రేమకి నేను ఎక్కడ వేరే వాళ్ళకి అట్రాక్ట్ కాలేదు, ఇలా కాలేకపోయినా మేడం. ఓకే అమ్మా, ఓకే. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ ప్రెజెంట్స్ అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. మరి మీకున్న సమస్యలకి తనదైన శైలిలో పరిష్కారాలు చూపుతూ ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపారండి. ఆవిడ మరెవరో కాదు, ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్యకుమారి మ్యామ్. మరి మనతో పాటు ఉన్నారు, పలకరించేద్దాం రండి. హాయ్ మ్యామ్, నమస్తే. హాయ్ రీనా, బాగున్నారా? బాగున్నా మ్యామ్, మీరు ఎలా ఉన్నారు? సో మీరు చేసే ఈ సర్వీస్ తోటి చాలా మంది చాలా విషయాలు నేర్చుకుంటున్నారు మ్యామ్, చాలా ఎడ్యుకేట్ అవుతున్నారు కూడా. సో వన్స్ అగైన్ ఫ్రమ్ ద బిహాఫ్ ఆఫ్ అవర్ మీ ఫాలోవర్స్ తరపు నుంచి, మా హిట్ టీవీ తరపు నుంచి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, మరి కాలర్ కూడా రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి, నమస్తే. హలో, నమస్కారం అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం మాది తెలంగాణ మేడం, ఆదిలాబాద్. మీ పేరండి? హలో, మీ పేరు? మమత మేడం. మమత గారు, మీకోసం ప్రత్యేకించి రమ్య మేడం కొంత సమయాన్ని కేటాయిస్తున్నారు. సో ఆ విలువైన సమయాన్ని కాపాడుకుందాం. మీ యొక్క సమస్యని క్లుప్తంగా తెలియజేయడానికి ప్రయత్నించండి, ఓకేనా? మేడం మాట్లాడేటప్పుడు మధ్యలో కలగ చేసుకోవద్దు, మేడం చెప్పేంత వరకు వినండి, ఓకేనా? ఓకే, మాట్లాడండి. మమత గారు చెప్పండి అమ్మా, ఏంటి ప్రాబ్లం, ఎక్కడి నుంచి? మేడం, నేను తెలంగాణ ఉమ్మడి ఆదిలాబాద్ నిర్మల్ నుంచి మాట్లాడుతున్నా మేడం. అమ్మా, ఓకే మేడం, నేను లైఫ్ లో ఒక చిన్న మిస్టేక్ అయింది మేడం, అది నేను ఫస్ట్ చెప్తున్నా. అలాగే మా సార్కి పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు, తెలిసి నేను చేసుకున్నా మేడం. ఓకేనా? అది వాళ్ళ ఫ్యామిలీలో కూడా చెప్పి చేసుకున్నారు మేడం. ఇట్లా పలానా అమ్మాయిని చేసుకుంటా అంటే ఇక వాళ్ళ మిస్సెస్ ఫస్ట్ వద్దన్నారు, తర్వాత సరే చేసుకోండి అన్నారు. చేసుకున్నా మేడం, అంటే తనని ఒప్పించే చేసుకున్నారు. నాకు ఎన్ని ఇయర్స్ బ్యాక్ అండి? పెళ్ళయి 8 years అవుతుందండి. ఓకే అమ్మా, మీ ఇద్దరికి పిల్లలు ఉన్నారా? ఒక బాబు మేడం. మీకు ఫస్ట్ మ్యారేజా, సెకండ్ మ్యారేజా? ఫస్ట్ మ్యారేజ్ మేడం. ఎందుకు మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్న అతను చేసుకోవాలనుకున్నారు? అది అయితే మేమిద్దరం కావాల పిల్లలం మేడం, మా ఇంట్లో మా చెల్లెలు నేను. అయితే కొంచెం మా నాన్నగారు కొంచెం ఫ్యామిలీని పట్టించుకోరు మేడం. అయితే మా అమ్మగారే మమ్మల్ని కొంచెం సాదుకున్నారు. అయితే అంటే పట్టించుకోరంటే ఇంట్లోనే ఉంటారు కానీ కొంచెం ఫ్యామిలీని చూసుకోరు అన్నట్లు మేడం. రెస్పాన్సిబిలిటీ తక్కువ, పిల్లలకి ఏం చేయాలి, కుటుంబానికి ఏం చేయాలనేది చూడరు. మేమే చెల్లెలు, నేను, అమ్మ, మేము చిన్నప్పుడు చదువుకుంటేనే బీడీలు చేసుకుంటా ఇట్లా కొంచెం కుటుంబం నెట్టుకొచ్చుకున్నాం మేడం. అయితే నెట్టుకొచ్చుకున్నప్పుడు నేనేమో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా, చెల్లె ఒక 10th class అయిపోయింది, ఇంటి దగ్గరే ఉంటుండే మేడం. అప్పుడు ఇక చెల్లికి ఏదో ఒక సంబంధం వచ్చింది. అప్పుడు ఇక నేను చదువుకుంటున్నా కాబట్టి ఆ అమ్మాయికి సరిపోయే సంబంధం.
వచ్చింది. ఇక అమ్మ అమ్మ ఏం చేసిందంటే ఒకరైతే ఒక నా భారం పోతుందని చెల్లెకు పెళ్లి చేసిండు మేడం నేను ఉండగానే. సరే మీరిద్దరు ట్విన్స్ కాబట్టి ఒక ఇక పెద్ద తేడా లేదు, పెద్ద తేడా ఉండదు, అక్క చెల్లి అని ఏముంటుంది కానీ. ఓకే, తనకి మ్యారేజ్ అయిపోయింది మీ సిస్టర్ కి. ఇక అయింది మేడం. అయిన తర్వాత చిన్నగా ఏమైందంటే చెల్లెకి పిల్లలు కాలేరు మేడం. చాలా రోజులు ఒక 7 years వరకు చెల్లెకి పిల్లలు కాలేరు. అప్పుడు ఏమైందంటే పెళ్లి కాగానే ఆమెకు అత్తగారి నుంచి పిల్లలు కాలేరని మాకు టార్చర్ అయిపోయింది, చెల్లెకు టార్చర్ అయిపోయింది. ఆ తరుణంలో నా పెళ్ళే మర్చిపోయిండు మేడం. అరే ఓకే ఓకే, మీ సిస్టర్ కి మ్యారేజ్ అయినా 7 years వరకు కూడా నీ పెళ్లి అవ్వలేదు, నువ్వు మీ సిస్టర్ బాధ్యతలు నువ్వు తీసుకుంటూ వస్తున్నావు ఇంట్లో, దానివల్ల నీ పెళ్లి పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇక చెల్లెకు మెడిసిన్ గా మేము డబ్బులు చిన్నగా ప్రైవేట్ స్కూల్లో చేసుకుంటా చదువుకుంటా డబ్బులు అమ్మాయి కొంచెం సేవ్ చేసుకుంటా చెల్లెకి చూపించడానికి పోయింది మేడం మాకు. ఇక అదేలేమ్మా, ఇక ఉన్న ఫ్యామిలీ నన్ను కాపాడదామని అట్లా అయ్యేసరికి ఆ టైంలో నాకు ఈ భీమరావు సార్ పేరు భీమరావు డోంగ్రి అని నేను ఒక ఎన్జిఓలో వర్క్ చేస్తాను నేను జాయిన్ అయినా మేడం. జాయిన్ అయిన తరుణంలో ఆయన సోషల్ వర్క్ ఉంటుంది అప్పుడు. అసలు అతను ఏం చేస్తాడు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? అతను అప్పటికి మాజీ కౌన్సిలర్ మేడం, అంబేద్కర్ దాంట్లో ప్రెసిడెంట్ అయినా. ఓకే, అటువంటి ఒక ఎన్జిఓలో ఆయన ఒక ప్రెసిడెంట్ టైప్ అటువంటి ఎన్జిఓలో ఏంటంటే మేము బైన్సాకి విజిట్ కి వెళ్ళినాం మేడం మా ఎన్జిఓ తరఫు నుంచి. ఇక తను వచ్చిండ్రు, అక్కడికి వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ అక్కడ ఉన్న కేసెస్ గురించి అక్కడికి లాయర్ వచ్చిండ్రు, వాళ్ళకి చెప్పారు ఇక్కడ మేడం ఉంటారు మీకు లోకల్లో ఏదన్నా ఉంటే మేడంకి చెప్పండి, మేడం మాకు చెప్తారని వాళ్ళకి మాకు పరిచయం చేసింది. అది ఏమైందంటే కొంచెం ఫోన్ కాల్స్ మాట్లాడు అట్లా వాస్తవంగా అది మాకు ప్రేమ అనేది ఏర్పడ్డది మేడం. ఆయనకి మీకు ఏజ్ గ్యాప్ ఎంత ఉంటదమ్మా? 10 ఒక 15 లేకుండా 13-14 ఉంటది మేడం. అతనికి మీకు 13-14 years ఏజ్ గ్యాప్. ఆయనకి అప్పటికి మ్యారేజ్ అయ్యి ఎంత కాలం అయిందమ్మా? ఆయనకి మ్యారేజ్ అయ్యి ఎంత కాలం అయింది అప్పటికి? అప్పటికి 10 years అయింది మేడం. ఓకే ఓకే, ఆయన ఓన్లీ ఎన్జిఓ రన్ చేయడమేనా, ఇంకేదైనా జాబ్ గానీ వర్క్ గానీ చేస్తాడా? ఏం చేయరు మేడం, అది కౌన్సిలర్ అప్పుడు రన్నింగ్ కౌన్సిలర్ సార్. రన్నింగ్ కౌన్సిలర్ కమ్ ఎన్జిఓ ఉంది. ఎన్జిఓ లేదు, ఎన్జిఓ తరఫున మేము వెళ్ళినాము, సార్ అంబేద్కర్ సంఘానికి ప్రెసిడెంట్. ఓకే ఓకే, మేము వెళ్ళినాం ఎన్జిఓ తరఫున వెళ్తే అక్కడ ఉన్న నాయకులు అక్కడికి వచ్చింది. అందులో ఈయన అక్కడ కౌన్సిలర్ కాబట్టి ఆయనతో కమ్యూనికేషన్ పెరిగింది మీకు. ఓకే, అయిన తర్వాత ఇట్లనే వాళ్ళ మిస్సెస్ కి చెప్పిండు మరి నాకు అమ్మాయి అంటే ఇష్టం నేను చేసుకోవాలనుకుంటుంటే అది అమ్మాయి నాకు మాట్లాడింది. కొంచెం వాళ్ళ ఇంటికి నేను అప్పుడప్పుడు వెళ్తుంటే మేడం, వాళ్ళు కూడా మా ఇంటికి ఏమైనా ఫంక్షన్స్ ఉంటే వస్తుంటే చిన్న మా ఇంటికి అంటే ఇట్లా వచ్చిన తర్వాత ఇక సారు చేసుకుంటే వద్దు మరి అంటే ఫస్ట్ ఫ్రెండ్ అని చెప్పిండు. నేనేమో ఉన్నది చెప్పేసిన మేడం, ఫ్రెండ్ కాదు ఆయన నాకు ఇట్లా లవ్ ప్రపోజల్ చేసిండ్రు మరి అని నేను చెప్పేసిన. చెప్పిన తర్వాత పెళ్లి చేసుకుంటే వద్దు, మళ్ళీ నాకు 2 పిల్లలు ఉన్నారు, నాకు కష్టం అవుతుంది కదా వద్దు అంటే సరే అని నేను ఊరుకున్నా. మీరేమో ఎస్సీ క్యాస్ట్ అమ్మా, మరి ఆవిడేం వాళ్ళేం క్యాస్ట్? సేమ్ క్యాస్ట్ మేడం. సూపర్, ఓకే, ఒకటే క్యాస్ట్ మేడం. ఇక తర్వాత వద్దనుకున్నాము, ఒక 1 year అట్లా అయింది. అయిన తర్వాత కూడా మాది కమ్యూనికేషన్ కొంచెం ఉండే మేడం. ఉంటే తను ఏం చేసింది, సరే మరి చేసుకోండి ఇట్లా వేస్ట్ అట్లా ఇట్లా నాకు వేరే వాళ్ళకి ఇట్లా ఒక ఆమె చేసుకుంటాడట, నాకు టార్చరు నీకు టార్చర్ ఇది అంతా వద్దు, చేసుకొని అందరం మరి హ్యాపీగానే ఉందాం అని ఆవిడ ఒప్పుకుంది మీ ఇద్దరు పెళ్లికి. అవును, మీరు చెప్తున్న మాట ఏంటంటే భర్త రెండో పెళ్లి చేసుకోవడానికి 2 పిల్లలు ఉండి కూడా ఫస్ట్ భార్య ఒప్పుకుంది అని. ఒప్పుకుంది మేడం. అలా రిటర్న్ గా ఏమన్నా ఉన్నాయమ్మా మీ దగ్గర? రిటర్న్ గా ఏం లేదు కానీ నేను ఇంటికే వెళ్ళినా మేడం పెళ్లి చేసి. సరే, మీరు మీ ముగ్గురే కాకుండా ఇంకెవరున్నా ఆవిడ అట్లా అనటానికి ఎవరన్నా విన్నారా ఆవిడ అన్న మాట? విన్నారు మేడం. అంటే మా పెళ్లికి ముందు ఒక 2 వాళ్ళకి సంబంధించిన వాళ్ళని వాళ్ళ ఇంటికి ఆమె దగ్గరికి పంపించిండు. మరి ఇట్లా నేను చేసుకుంటా నేను చెప్పినా అక్కడికి మీరు కూడా ఒకసారి చెప్పండి అని చెప్పిండు. వాళ్ళకి తెలుసు ఫస్ట్ భార్య ఒప్పుకొని ఆమెతో మాట్లాడిన తర్వాత నా దగ్గరికి వచ్చిండు. ఓకే ఓకే, అమ్మ మరి ఇట్లా చేసుకుంటాడు కానీ ప్రాపర్టీస్ అయితే అక్కడ ఏం లేవు, కొంచెమే ఉంది మాత్రం వాళ్ళ పిల్లలకే రాసిమంటుందామే, మరి నువ్వు ఒప్పుకుంటావా అని అన్నారు. ఓకే, ఇప్పుడు ఆవిడకి ఇచ్చిన ప్రపోజల్ ఏంటంటే మీ ఆస్తి ఏమీ తీసుకోడమ్మా, ఆ అమ్మాయి తీసుకోదు, సెకండ్ వైఫ్, ఉన్న ఆస్తి అంతా నీ పిల్లలకే రాస్తారు, జస్ట్ వాళ్ళ పెళ్లికి ఒప్పుకో చాలు, నీకు ఆస్తికి వీటికి ప్రాబ్లం రాదని ఆవిడ ఒప్పించారు. అవును, ఓకే అమ్మా.
ఒప్పించిండు, తనకు ఒప్పుకున్నారు. పెళ్లి ఈ రోజు చేసుకుంటా అని చెప్పిండు, ఈ రోజు తీసుకొస్తా అని చెప్పిండు. సరే అన్నారు మేడం. నాకు పెళ్లి చేసుకొని ఇంటికే తీసుకెళ్ళిండ్రు. పెళ్లి దగ్గరికి రాలేదు. పెళ్లి దగ్గరికి వాళ్ళ తరపు నుంచి ఒక ఇద్దరు, నా తరపున నా ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటా. ఎక్కడ జరిగిందమ్మా మీ పెళ్లి? అంటే రిజిస్టర్ ఆఫీస్ లో జరిగిందా, ఏదైనా గుళ్ళో చేసుకున్నారా, చర్చిలో? బుద్ధిస్ట్ ప్రకారం ఒక బుద్ధ మందిరంలో చేసుకున్నాం. మీరు ఎన్జిఓస్ కాబట్టి ఓకే. అక్కడ చేసుకున్నాం మేడం. చేసుకున్న తర్వాత నన్ను ఇంటికి తీసుకెళ్ళిండ్రు, ఇంటి దగ్గర ఉంచిండ్రు. నేను కుంటాల్లో. అమ్మా ఇప్పుడు మీరు అట్లా మ్యారేజ్ చేసుకున్నారు కదా, దానికి ఏమైనా సర్టిఫికేట్ గానీ ఫొటోస్ గానీ అలాంటివి ఏమైనా ఉంటాయా? ఏమి లేదు మేడం. వాస్తవంగా చెప్పాలంటే మా తరపు వాళ్ళకంటే అక్క, ఇప్పుడు మా సార్ వాళ్ళ మిస్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపు వాళ్ళందరూ ఉంటే నన్ను ఇష్టనే పడుతుంది మేడం. పోనీగా ఇద్దరు ఇష్టపడ్డారు చేసుకొని మీరు కూడా మంచిగా ఉండుంటే, నిజం చెప్పాలంటే తను నేను కూడా మంచిగా ఉండేవాళ్ళం మేడం, అక్క నేను. కాదమ్మా, మీరిద్దరు పెళ్లి చేసుకునేటప్పుడు ఫోటోలు అలాంటివి ఉంటాయి కదా, అలాంటివన్నా? ఫొటోస్ ఉన్నాయి. సర్టిఫికేట్ అట్లా ఏమి ఉండదా? సర్టిఫికేట్ ఏం అప్లై చేసుకోలేదు మేడం. ఓకే. అదే అయిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళిండు. నేను ఇంటి దగ్గర ఉండేదాన్ని, స్కూల్కి వచ్చేదాన్ని మేడం. స్కూల్ పక్క విలేజ్ లో స్కూల్ ఉంటుంది, అప్పుడు ప్రైవేట్ టీచర్ గా చేస్తా. ఇక్కడ ఈ ఏ స్కూల్ అయితే ఉందో అక్కడ మాకు రూమ్ కూడా ఉండే మేడం. అంటే నేను వెళ్ళి అక్కడ ముందు అక్కడ రూమ్ తీసుకొని ఉంటుంటే, అదే రూమ్ లో నేను ఇక్కడ ఉంటుంటే, ఏదన్నా అకేషన్స్ ఉంటే బైంక్స్ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే, అంటే అక్కడ కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులు అట్లా అంటే కమ్యూనికేషన్స్ ఉన్నాయి మేడం ఫ్యామిలీకి మాకు. అయిన తర్వాత నేను తొందరనే కన్సీవ్ అయినా మేడం. కన్సీవ్ అయినప్పుడు కూడా అన్ని వాళ్ళే చేసిండ్రు మేడం. కన్సీవ్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో హాస్పిటల్ తీసుకపోడు సారు, లేకపోతే వాళ్ళ మిస్సెస్ ఇద్దరు తీసుకొస్తుంది. ఇక అయింది, డెలివరీ అయింది. డెలివరీ అయిన టైం ఇప్పుడు అలా మీ ఆ ఫస్ట్ వైఫ్ కూడా మీతో పాటు తిరగడం అనేది, మీ దగ్గర అటువంటి ఫొటోస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం. మీరంతా మీ ముగ్గురు కలిపి తిరిగినవి పిల్లలతో? మా బాబుని ఎత్తుకున్నది, మేము కలిసి ఎటన్నా వెళ్ళింది, ఆమె మా దగ్గరికి వచ్చినప్పుడు నా బాబును బారసాల చేసినప్పటి ఫొటోస్, మా బాబుకు అన్నప్రసన్నం చేసినప్పటి ఫొటోస్ ఉన్నాయి మేడం. ఇది అయింది. అయిన తర్వాత ఇక పెళ్ళైన నుంచి వాళ్ళ మైండ్ సెట్ ఎట్లయిపోయిందంటే మేడం, ఇక కొన్ని రోజుల తర్వాత అక్క ఏమన్నాడు, బాబు పుట్టిన తర్వాత ఈయనకేం తక్కువ, ఒకళ్ళు పెద్దగైతే ఒకళ్ళని తీసుకొస్తాడు అని అన్నది మేడం. ఒక్కసారి ఇలా ఇక అనేసరికి మస్తు బాధ అయింది మేడం నాకు. అంటే నా బ్యాక్గ్రౌండ్ కొంచెం బాగలేకనే నేను చేసుకున్నాను మేడం. నాకు చూసే వాళ్ళు లేక ఆ టైంలో అప్పటికి ఏజ్ అవుతుంది మేడం, 29 years 28 years. నాకు ఒకటే బాధ మేడం ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలా, పిల్లలు ఎప్పుడు కావాలా, పిల్లల కోసం వెయిట్ అయితే మళ్ళీ పిల్లల్ని ఎప్పుడు పెంచుకోవాలా, సరే ఏదో ఒకటి చేసుకొని పిల్లల్ని పెంచుకో, అట్లా ఒక లైఫ్ అనేది ఒక ఫ్యామిలీ అనేది చేసుకోవాలన్న ఆ టైప్ లో ఉన్నాను. అమ్మా మీరు ఏం చదువుకున్నారమ్మా? మేడం నాది డిగ్రీ అయిపోయింది, బీటెక్ చేసిన, నేను ఫిజికల్ డైరెక్టర్ ట్రైనింగ్ చేసిన. అవునమ్మా, ఈ ట్రైనింగ్ లో గానీ ఆ డిగ్రీ చదువుతున్నంత సేపులో గానీ ఎక్కడా మీకు మంచి వ్యక్తి, ఒక ఫ్రెండ్ అవ్వలేదా, ఒక లవర్ అవ్వలేదా? ఎందుకు ఇట్లా ఒక సెకండ్ హ్యాండ్ పర్సన్ చేసుకున్నారు? నా లైఫ్ నుంచి అది వెళ్ళిపోయింది. ఎందుకైంది అంటే, ఆయన చూపించిన ప్రేమకి నేను వేరే వాళ్ళకి అట్రాక్ట్ కాలేదు, కాలేకపోయినా మేడం. ఓకే అమ్మా, ఓకే. అయింది. అయిన తర్వాత బాబు పుట్టిండు. బాబు పుట్టిన తర్వాత బాబు క్యారింగ్ తోనే ఉన్నప్పుడు స్టార్ట్ చేసిండు మేడం. ఎట్లంటే, నీకు ఈ జాబ్ వద్దు, ఇది బాగాలేదు, ఒకటి రెగ్యులర్ జాబ్ పెట్టిస్తా, పొలిటికల్ గా కదా మేడం అని అప్పటి నుంచి నాకు స్టార్ట్ చేసిండు. డబ్బులు కావాలా, ఒక 5 lakhs కావాలా, దానికి 5 అంటే నేను నీకు తెలిసే కదా నాతో. కాదమ్మా, నీ దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి? నువ్వు అవన్నీ బాగుంటే ఈయన ఎందుకు చేసుకునేదానివి? చేసుకో. ఇక ఆయన వెంటనే అట్లా స్టార్ట్ చేసిండు మేడం. అయినా నేను ఏం చేసిన, 1,50,000 నా మెడల్ ఉన్న పుస్తకాలు మళ్ళీ మా సిస్టర్, మా ఓన్ సిస్టర్ చెప్పిన, చెల్లె ఇట్లా జాబ్ పెట్టిస్తారట బావంటే, ఆమె కొంచెం ఒక 50,000, నేను వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి ఒక 50,000 ఇచ్చిన, ఆయన 1,50,000 ఇచ్చి, మిగతా అమౌంట్ ఏదైతుందో నువ్వు అది కట్టేసి అని చెప్పిన. ఇక అవి తీసుకున్నారు మేడం. తీసుకొని ఆ జాబ్ లేదు, ఏం లేదు. మళ్ళా బాబు పుట్టిన తర్వాత మళ్ళా టార్చర్ మేడం. నాకు అప్పుడు నేను టీచర్ గా చేసినప్పుడు కొంచెం కొంచెం డబ్బులు సేవ్ చేసుకుని గోల్డ్ తీసుకున్నా. ఆ గోల్డ్ అంతా బ్యాంక్ లో పెట్టేసిండు మేడం. ఇక బ్యాంక్ లో పెట్టేసిండు, డబ్బులన్నీ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మేడం ఇంటికి వచ్చుడు బంద్ అయిపోయింది. ఎప్పటి నుంచి రావడం మానేశాడమ్మా?
కరోనా మేడం, కరోనా స్టార్ట్ అవుతుంది, రేపటి నుంచి లాక్డౌన్ అవుతుంది అనేటప్పుడు కొంచెం అవసరాలకు ఏదైతే ఉంటుందో సామాన్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టిపోయిందంటే మేడం ఇప్పటికి ఇంటికి రారు. మా ఇంట్లో ఏదన్నా ఖచ్చితంగా అకేషన్ ఉన్నదంటేనే వస్తారు మేడం. అది కూడా నేను సొసైటీ కోసం బాగుండదని పిలిస్తే మా తమ్ముడు పెళ్లి, మా తమ్ముడు కొడుకు వెంట్రుకలు, మా రిలేషన్స్ లో మా అన్నయ్య కూతురు పెళ్లి, ఇట్లా ఏదైనా కంపల్సరీ అంటే అప్పటికి వస్తాడు, అటెండ్ అవుతాడు, వెళ్ళిపోతాడు మేడం. ఓకే అమ్మా. అయితే ఇప్పుడు నాకు చాలా అయినా నేను ఆ డబ్బులైనా ఏదైనా మేడం సంసారం నిలుపుకోవాలా, బాబుకు తండ్రి కావాలని నేను చాలా వరకు అడ్జస్ట్ అయినా మేడం. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం మీ హస్బెండ్ మీ ఇంటికి రాక 4 సంవత్సరాలు అవుతుంది. ఓకే అమ్మా. కమ్యూనికేషన్స్ లేవు. ఇంకొకటి ఏంటంటే మేడం ఇంకా ఆస్తి లేదు. ఎప్పుడు చూసినా ఇంటికి ఆస్తి అయిపోయాయి మేడం. ఏమైంది, ఎందుకు తెలుగు అంటే డబ్బులు కావాలా, డబ్బులు లేవు, ఎప్పటికి ఇదే మేడం. ఇక అది ఎప్పటికి ఇది. మళ్ళీ ఆయన ఎటు తిరుగుతున్నాడు ఏంది అసలు. నాకు ఒక డౌట్ ఏంటంటే నేను కాక ఇంకెన్ని నాలాంటి వాళ్ళు అంటే మ్యారేజ్ చేసుకున్నాడు లేదో తెలియదు కానీ ఇంకా ఏముందా అనిపించింది మేడం నాకు. అంతేలేమ్మా. ఇక అయింది, బాబుని కూడా చూసుకోండి మేడం. బాబు అసలు బాబు అనేది లేదు, ఏం లేదు, తిరిగి ఇంటికి రాకపోతే ఇక నాకు ఉద్యోగం అవసరం కదా మేడం. నేను ఖచ్చితంగా రెగ్యులర్ గా ఉద్యోగం చేసుకునేదాన్ని. బాబుని ఎట్లా సాకుంటా వేరే వాళ్ళని పెట్టుకుంటా అది అయిపోయిన తర్వాత మొన్న 2022లో ఏమైందంటే మేడం ఒక చిట్టి వేసిన, చిట్టి లిఫ్ట్ అయింది మేడం 5 lakhs. చిట్టి లిఫ్ట్ అయిన తర్వాత ఏమైంది, మరి మా ఇంట్లో వాళ్ళకి చెప్పినా, వాళ్ళకి అమ్మ ప్లేస్ అన్న తీసుకుంటా, బాబుకి ఏదైనా ఉండాలి కదా మేడం, వాళ్ళ సైడ్ నుంచి అయితే ఏం లేదు అవును అని అట్లా ప్లాన్ చేసుకున్న తర్వాత మా బావగారు మా అక్క భర్తకి ఏమని చెప్పిన, ఫ్లాట్ చూడంటే ఫ్లాట్ చూసిన తర్వాత బావ ఇంత రేట్ ఉందమ్మా, ఒక 15 lakhs 13 lakhs ఉందంటే సరే బావ, నేను నా తోట 5 lakhs ఉన్నాయి, అంతకు ముందర ఉన్నాయి, నా మీద గోల్డ్ ఉన్నది పుస్తెళ్తాడు, అది అంతా అమ్మేసుకుంటా, నేను కొనుక్కుంటా అని చెప్పిన. బాబుకైతే ఒకటి ఉండేనని చెప్తే సరే అమ్మన్నారు. అన్న తర్వాత అది చూస్తున్న తరుణంలో మళ్ళీ నాకు ఏ ఆలోచన వచ్చిందంటే, అసలు ఫ్లాట్ కొని కొనడానికి ఇంత టైం బట్టి, చేరుకోవడానికి ఇంత టైం పడితే నేను ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాను, బావకి ఏమన్నా ఒక రేట్ లో సెట్ అయినా పర్లేదు, మాకంతా ఒకటి ఉండాలి సెక్యూరిటీ. ఇల్లే చూడండి ఎంత కాలమైనా పర్లేదు, నా ఇంటి వరకన్నా నేను చేరుకుంటాదండి, కానీ మాకంటూ ఒక ప్రాపర్టీ ఉండాలి అని చెప్పిన. నా ప్రకారమే ఆయన ఒక ఇల్లు చూసిండు, కొన్నాడు మేడం, కొనిపించిండు నాతోని. ఎప్పుడు ఎంతకాలం అయింది మేడం? ఎంతకాలం అయింది కొనిపించి? మొన్న 2022లో మేడం, 2 years ఇప్పటికి. అది ఎప్పుడు ఎగ్జాక్ట్ నవంబర్ లో మేడం, ఈ నవంబర్ వస్తే 2 years కంప్లీట్ అవుతుంది. ఓకే. మరి ఆల్రెడీ 4 years నుంచి అతను రావట్లేదండి, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అన్నావు. 2 years బ్యాక్ ప్రాపర్టీ కొనుక్కున్నారు కదా, అవును. మరి కమ్యూనికేషన్ ఉన్నట్లేగా మీ ఇద్దరికి? అర్థం కాలేదు మేడం. అంటే మీరిద్దరు మాట్లాడుకుంటున్నట్టే కదమ్మా? మీరు ఎవరికి చెప్పినా, నేను మా బావకి చెప్పిన, మా అక్క భర్తకి. ఆహా ఓకే. మా అక్క భర్తకి చెప్పినా అది వరకు ఏదైనా కొనుక్కుందామంటే మేడం ఏదో ప్లాన్ వేస్తుండే, డబ్బులు తీసుకుపోతుండే, అది నాకు అర్థం కాకపోతుండే మేడం. అది ఆయన అది చేసే వరకు అర్థం కాకపోతుండే. ఇక మా బావకి చెప్పిన, అక్క భర్తకి చెప్తే సరే అమ్మనుకున్నా. ఈయనకి ఏం చేసిన అంటే మళ్ళీ నాకు ఈయన ఈ డబ్బులు ఎక్కడ ఏంటంటే మళ్ళీ నా మీద బ్యాడ్ ప్రచారం చేస్తాడని రిజిస్ట్రేషన్ కి ఒక 1 week ముందు చెప్పిన మేడం ఈయనకి. ఈయన ఫోన్ చేసి చెప్పావు నేను ప్రాపర్టీ కొనుక్కుంటున్నానని? చెప్పిన మేడం, ఎందుకంటే మళ్ళీ నా మీద మళ్ళీ వేరే మాట్లాడతారు కదా మేడం. నీ కష్టార్జితంతో నువ్వు కొనుక్కుంటున్నావమ్మా, చిట్టి డబ్బులు ఎదురుగా కనిపిస్తున్నాయి కదా. అయితే ఇప్పుడు చెప్పిన అంటే మేడం, మరి ఇంత కష్టపడి ఉంటున్నా కదా, నువ్వు తీసుకుపోయిన డబ్బులు తీసుకురా, ఓకే ఇట్లా అప్పులు అయితే నేను చెప్పడానికి ఇండైరెక్ట్ గా పిలిచి, ఇగో ఫలానా డబ్బు ఇంత వీళ్ళు ఇంత ఇచ్చిండు అయిననే తీసుకుపోయి నా పుస్తెళ్తాడు, మా అమ్మ పుస్తెళ్తాడు, ఇవన్నీ బ్యాంకులో పెట్టి చైనాతోనే డబ్బులు తీపిచ్చి నేను చేసుకున్నా మేడం. చేసుకున్న ఇక నేను అప్పుడు ఇల్లు కొనేటప్పుడు ఏం గొడవలు చేయలేదు మేడం ఆయనకి, ఎందుకంటే ఇప్పుడు అంటే ఆయన తేడని మామూలుగా మా రిలేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి అప్పులు తెచ్చుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నా మేడం. చేసుకున్న తర్వాత నేను అడుగుడు స్టార్ట్ చేసిన, మరి నువ్వైతే ఏం చేస్తలేవు, అక్కడ ఇక్కడ డబ్బులు పోగేసి చిట్టి డబ్బులు ఇవన్నీ పెట్టి నీ కష్టార్జితంతో చిన్న ప్రాపర్టీ అయితే కొనుక్కున్నావు మొత్తానికి? కొన్నా, దానికి ఒక 12 లక్షల అప్పు కూడా అయింది మేడం. ఓకే అమ్మా. అప్పయింది. అయితే నేను ఆయనకి ఏమన్నంటే, నా అప్పయింది కదా మరి డబ్బులు తీసుకురండి, నాకు బాగా ఇబ్బంది అవుతుంది, వడ్డీలకు రాలేకపోతున్నా, దయచేసి నువ్వు ఏమన్నా చెయ్యు తీసుకురా అంటే, ఇక అప్పటి నుంచి ఇక ముందైతే అసలే రాకపోతుంది, ఇంకా ఇప్పుడు ఆ ఫోన్ కూడా లిఫ్ట్ చేసుడు బంద్ అయింది మేడం. ఓకే.
అయితే నేనేం చేసినా మా పెద్దనాన్నకి, ఇక మా నాన్నంతా పట్టించుకోవడం, మా పెద్దనాన్నకి ఏం చేసినా, నాన్న మరి నా పరిస్థితి ఇది, మీకు ఇన్ని రోజులు చెప్పలేను, కానీ నేను ఇంత డబ్బు ఇచ్చినా, చేతికి ఇంత డబ్బు ఇచ్చినా, ఇంత గోల్డ్ ఇచ్చినా నాన్న, మరి ఆయన తెమ్మంటే తెస్తలేను నాన్న, ఒకసారి మీరు వచ్చి మాట్లాడుండంటే, నాన్న నేను ఒకసారి వెళ్తే ఇక మాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది, ఏం చేస్తావో చేసుకోండి, నా తట లేవు, ఏం చేయమంటారు అది ఇది ఇప్పుడు అంటే ఆయన ఇంతకీ అక్కడ కార్పొరేటర్ ఏదో అన్నావు, సర్పంచ్, కౌన్సిలర్ కౌన్సిలర్ గా చేస్తున్నాడా చేయట్లేదు, అయిపోయింది ఆ టర్మ్? అప్పుడు కాదు మేడం, అప్పుడు నా మ్యారేజ్ కంటే ముందు చేసి ఆ తర్వాత గెలవలేదా? అప్పుడు గెలవలేదు. ఓకే. అయితే మళ్ళీ మా నాన్నని తీసుకొని పోతే అట్లా చెప్తే నానేమన్నాడు, ఇట్లా కాదు నువ్వే ఒక టైం చెప్పు, ఒక డేట్ చెప్పు, నేను ఒక ఇద్దరిని తీసుకొని వస్తా, అయితే వాళ్ళు ఏ చెప్తే అది ఫైనల్ అని చెప్పిండు. సరే అన్నాడు. ఒక రోజు టైం ఇస్తే మా ఊరి సర్పంచ్ కమ్ అడ్వకేట్ మేడం ఆయన, అతన్ని, మాజీ సర్పంచ్ ని, ఇంకొక మా ఇల్లు కొనడానికి మీడియేటర్ ఎవరైతే ఉన్నారో అతన్ని, మా పెద్దనాన్న, మా రిలేషన్ ఒక అతను తీసుకొని వెళ్ళినాం మేడం. తీసుకొని వెళ్తే ఒక అగ్రిమెంట్ అన్ని మాట్లాడిన తర్వాత ఏంది మరి ఇంకా వాళ్ళు అమ్మాయి తాటికి వస్తలేవట, ఇది ఏం మాట్లాడలేరు కేవలం డబ్బు గురించే మాట్లాడారు. మీకు బాగా ఇబ్బంది అవుతుంది, డబ్బు గురించి అంతా ఉన్నది, ఆమె స్థాయికి మించి ఉన్నది, అసలు ఎందుకు ఉన్నది అంటే ఏదో బాబుకు నీ కొడుకు కోసమే ఉన్నది. అదేలే. అయితే మరి ఇప్పుడు ఇంత బాధ అవుతుంది, ఇంత తీసుకున్నావు నువ్వు అంటే అన్ని చెప్పినా మేడం. ఎప్పుడెప్పుడు ఇచ్చినావు, ఏమి ఇచ్చినావు అంటే 3,10,000 చేతికి ఇచ్చింది, 5 తులాల బంగారం మేడం. ఇంతకీ ఫైనల్ గా ఏమైంది పంచాయతీ? ఫైనల్ గా ఏమైంది మేడం, 2 నెలలకు ఒకసారి నువ్వు 50,000 ఇచ్చేయాల అని రాసి ఇచ్చాడా రిటర్న్ గా, ఇచ్చేస్తాను 50,000 చొప్పున అని? ఒకటి చెక్ ఇవ్వలేడు మేడం, చెక్ ఇచ్చాడు మేడం, ఒక అగ్రిమెంట్ రాసి ఇచ్చిండు అంతే. అదే ఒక అగ్రిమెంట్ రాశాడు. అగ్రిమెంట్ రాసింది మేడం. అగ్రిమెంట్ రాసి సంవత్సరం దాటిపోయింది మేడం, ఇప్పటికి ఎవరు ఫోన్ చేసినా లేపడు. నేను ఇంటికి పోతే నీకు నాకు సంబంధం లేదన్నట్లు మాట్లాడతాడు. ఇంటికి పోతే ఉండడు మేడం. పక్క వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళకు మీరు ఆమెను రానియకండి, మీరు ఆమెది నాది ఏం లేదు అంటున్నాడు మేడం. సరే, ఇప్పుడు నువ్వు ఏం పని చేసుకుంటున్నావు, నీకు ఇల్లు ఎలా గడుస్తుంది? ఇప్పుడు నేను జాబ్ చేస్తాను మేడం స్కూల్లో. ఓకే అమ్మా. సరే, ఇప్పుడు ఆల్రెడీ నీకు ఒక బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చాడు, నేను ఇంత డబ్బులు ఇవ్వాలి, మంత్లీ ఇంత ఇచ్చేస్తాను అని. అది ఇవ్వలేదు, ఎదురు అది రాసి కూడా 1 year అయిపోతుంది. మీకు ఆల్రెడీ సర్పంచ్ కమ్ అడ్వకేట్ ఎవరో తెలిసిన ఆయన ఉన్నారు కదా, అసలు ఆయన ద్వారా లీగల్ గా ఎందుకు ప్రొసీడ్ అయిపోలేదు నువ్వు? అది లీగల్ అంటే మేడం దాన్ని ఏమి రాయించలేరట, అంటే దాన్ని ఏంది మేడం, బాండ్ అంటే ఏదో చెప్పింది మేడం, బాండింగ్ కరెక్ట్ లేదట మేడం. అది అగ్రిమెంట్ ఒప్పంద పత్రం మేడం. అది అదే ఒప్పంద పత్రాన్ని దాన్ని బేస్ చేసుకుని మీరు కేసు ఎందుకు వేసుకోవాలా? వెయ్యరాదట కదా మేడం అది. ఓకే, సరే అలా అన్నారు. నీకు దానివల్ల నువ్వు లీగల్ గా ప్రొసీడ్ అవ్వట్లేదు. చేస్తా మేడం అది. అదే దానివల్ల నువ్వు లీగల్ గా ప్రొసీడ్ అవ్వట్లేదు, ప్రొసీడ్ అవ్వాలా ఇప్పటిదాకా, అంతేనా? ప్రొసీడ్ అవ్వట్లేదు. ఎవరికి ఇప్పుడు నాన్న కరెక్ట్ లేడు మేడం. ప్రతిసారి మా పెద్ద నాన్న అంటే ఎవరు రారు మేడం. నాకు ఇప్పుడు బాగా ఇబ్బంది. అది వరకు ఏదో ఇల్లు గడుస్తుంది మేడం, కానీ ఇప్పుడు అప్పులైన ఇల్లు గడుస్తలేదు. కనీసం బాబు స్కూల్ ఫీజు గడతలేదు. అద్దె ఇంట్లో ఉంటాం మేడం, కిరాయి కట్టుకోలేకపోతున్నాము, సామాన్ తెచ్చుకో, బాబుని బాగా సఫర్ చేస్తాము. మీరు అంత టెన్షన్ పడే అంత పొజిషన్ లో లేరు, కంగారు పడకండి. మీరు చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఒక పెళ్ళయి భార్య పిల్లలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడం. దానివల్ల నువ్వు ఈ రోజున ఎంత బాధపడుతున్నావు, ఎంత ఏడుస్తున్నావు తప్ప అదే మామూలు వ్యక్తిని పెళ్లి చేసుకొని ఉండుంటే కనుక నీకు ఇంత భయం ఉండేది కాదు. అందరూ నన్నేదో అంటారేమో, అసలు కోర్టులోకి వెళ్తే నాకేం హక్కులు లేవేమో అని నువ్వు అనుకుంటున్నావు. కానీ మీకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయమ్మా. దాని ప్రకారం ఇప్పుడు లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి నువ్వు ఆలోచిద్దు. కానీ పేరుకి భర్త ఉండాలి, పేరుకి పెళ్ళి అవ్వాలి అంటే ఇలాంటి పెళ్ళి ఒకటి అవ్వడం కంటే కూడా నువ్వు చక్కగా ఇండివిజువల్గా ఈ పాటికి నువ్వు సంపాదించుకొని నీ జాబ్ నువ్వు చేసుకుంటే 1,00,000 మందికి ఉపయోగపడేదానివి. నువ్వు ఒక NGOలో జాబ్ చేస్తున్నావు, 10 మందికి ఉపయోగపడేదానివి నీ సర్వీస్ తోటి. ఆ పుణ్యం యాడ్ అయ్యేది. నువ్వు దాచుకున్న డబ్బులతో ప్రాపర్టీలు కొనుక్కునేదానివి. ఈ నరకం ఉండేది కాదు కదమ్మా. ఇందులో నువ్వు చేసిన ఇంకా పెద్ద నరకం ఏంటో తెలుసా? నీకంటూ ఒక కుటుంబం, ఒక పిల్లోడు ఉండాలని ఒక పనికిమాలినోడికి పిల్లోడిని కన్నావు. వాడికి ఈ రోజున తండ్రి ఎవరు అంటే ఆడు నా కొడుకు కాదు అనే పొజిషన్లో ఆడు తప్పించుకొని తిరుగుతున్నాడు. పుట్టింది అతనికే అయినా కూడా రెస్పాన్సిబిలిటీయే తీసుకోలే. ఎవరు ఈ పాపం అంతా మూటగట్టుకుంటున్నట్టు? మీ సొసైటీలో మీ సేఫ్టీ కోసం అని చెప్పి మీరు ఎన్ని చేసుకుంటారో మీ ఇష్టం. అది మీ జీవితాలు నాశనం అవుతాయి. కానీ పుట్టిన పిల్లలు ఎందుకు సమాధానం చెప్పాలి మీరు చేసే పనులకి? వాడి జీవితకాలం తండ్రి లేకుండా బతకాల్సిందేనా? ఎవడు తండ్రి అంటే ఇగో పలానా వాడేమో నువ్వు నాకు ఒకడు కొడుకువే కాదు, ఏం చేసుకుంటావు చేసుకో అంటాడు.
ఆ పిల్లోడు రేపొద్దుట సమాజంలో ఎలా పెరుగుతాడు తల్లి? మీరు ఇట్లాంటివి మీలాగా ఉన్న వాళ్ళంతా కొంచెం దయచేసి మా వ్యూవర్స్ ఇలా ఏదైనా ఉంటే ఆ అమ్మాయి అంటే తెలియక తప్పు చేసిందండి, నిజంగా మ్యారేజ్ అయ్యి భార్య ఉన్న వాళ్ళు డైవర్స్ లేకుండా ఎవడన్నా పెళ్లి చేసుకుంటాను అంటే దయచేసి అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవద్దు. ఎందుకంటే లిటరల్లీ ఈ రోజున తను ఎలా సఫర్ అవుతుందో అంతకంటే ఎక్కువ సఫర్ అవ్వాలి. ఇంకా తను ఇండివిజువల్గా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ప్రాబ్లమ్ని ఫేస్ చేసుకోగలుగుతుంది. అమ్మ మీ విషయానికి వస్తే తల్లి, మీరు అసలు అంత టెన్షన్ తీసుకోకండి. ఇప్పుడు ఫస్ట్ వైఫ్ నీ పెళ్లికి ఒప్పుకోలేదంటదే ఆ ఉన్న పెద్ద మనుషులే వాళ్ళ తరపున ఉన్న వ్యక్తులు కాబట్టి మీ వైపు ఎవడో రాడు, అవునా? కానీ పిల్లోడు పుట్టినప్పుడు పిల్లోడు బర్త్ సర్టిఫికేట్ ఆధార్ కార్డులో ఈయన పేరే ఉందా తండ్రిగా? ఉంది. ఇప్పుడు మీరు ఇదే పనమ్మా, ఒప్పంద పత్రం అనేది మీకు ఒక ఎవిడెన్స్ డాక్యుమెంట్, దాన్ని బేస్ చేసుకొని దాని మీద కేసు వేయమని చెప్పట్లా, దాన్ని ఒక సాక్ష్యంగా వాడుకోండి అని చెప్తున్నాను నేను. మీకు మీ అడ్వకేట్ ఏం చెప్పుంటారంటే అదేదో ప్రామిసరీ నోట్ లాగా ఇలా కేసు వేయడం కుదరదమ్మా, అతను ఏదో ఇస్తాను అన్నాడు, ఇవ్వడం వేరు అప్పు వేరు, దానం వేరు అప్పు వేరు. అప్పు ఉన్న కేసుల్లోనే మనం అట్లాంటి కేసులు వేసుకోగలం, దీని మీద అలా వేసుకోవడానికి కుదరదు అని చెప్పుంటారు. అది 100% కరెక్టే. కానీ ఇది మీ ఇద్దరు కుటుంబానికి సంబంధించిన సెటిల్మెంట్ డీడ్. ఆ సెటిల్మెంట్ డీడ్ని మీరు మీ కేసులకి వాడుకోవచ్చు, ఫ్యామిలీ కేసులకి వాడుకోవచ్చు. మేడం నేను సెకండ్ వైఫ్ని కదండి, వితౌట్ డైవర్స్ నన్ను పెళ్లి చేసుకున్నాడుగా, నా పెళ్లి చెల్లుతుందా అంటే చెల్లదు. కానీ నీతో సహజీవనం చేశాడుగా, నీతో కాపురం చేశాడుగా, ఒక బాబుని కన్నాడుగా, ఇవి మీకు రైట్స్ వస్తాయి. దేని ప్రకారం రైట్స్ వస్తాయి? నువ్వు 2 కేసులు వేసుకోవడానికి రైట్స్ ఉన్నాయమ్మా. అతను మళ్ళీ రావాలి, మారాలి, నా కొడుకుని నన్ను చూసుకోవాలనే ఎట్లాంటి చెత్త ఆలోచన బ్రెయిన్లోంచి తీసేయి. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. అదే కాసేపు వినాలి. అటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో అది తీసి అవతల పడేయండి. ఇప్పుడు నువ్వు నీ కొడుకు, నీకు ఒక కుటుంబం ఉంది, నువ్వు ఎవరి దగ్గర చేయి జాడాల్సిన అవసరం లేదు. నీ తిండి నువ్వు తింటున్నావు, నీ కొడుకుని నువ్వు పోషించుకుంటున్నావు, నీకంటూ ఒక ఇల్లు ఉంది, రోజున ఒక ఆస్తి ఉంది. నువ్వు ఎవరినన్నా నుంచోపెట్టి మాట్లాడే పొజిషన్లో ఒక స్త్రీగా నువ్వు రెస్పెక్టబుల్గానే నీ ఫైనాన్షియల్ కెపాసిటీని నిరూపించుకున్నావు, అవునా? సో ఇప్పుడు నువ్వు అసలు ఒక్క కన్నీటి బొట్టు కూడా అట్లాంటి దరిద్రుల కోసం పెట్టక తల్లి, నీ కొడుకే నీ ఫ్యూచర్ అని గుర్తుపెట్టుకో. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని 2 కేసులు ఫైల్ చేయి. మీ అడ్వకేట్ల ద్వారా ఎవరన్నా ఉంటే ప్రొసీడ్ అవ్వండి. 1 పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి పడే, పెళ్ళి అవ్వలేదో లేకపోతే పెళ్ళి అయిందనో నువ్వు ఏ స్టోరీ క్రియేట్ చేసుకుంటావో ఆ స్టోరీ. ఎందుకంటే మీ ఇద్దరికి ఆల్రెడీ సహజీవనం నడిచింది. నన్ను ఇట్లా చూసుకుంటానన్నాడు, మోసం చేసి పెళ్లి చేసుకున్నాడండి. భార్యాభర్తలు ఇద్దరు కలిపి నన్ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నారు ఒక రకంగా. వాళ్ళ ఆవిడ సపోర్ట్ తోటి అతను పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటానన్నాడు. ఇదిగోండి మాకు ఒక బాబు, నా దగ్గర ఇంత డబ్బు వసూలు చేసుకున్నాడు, మెంటల్ ఫిజికల్ హెరాస్మెంట్స్, ఈ రోజున పిల్లోడిని నన్ను పట్టించుకోవట్లేదు, ఇతని మీద లీగల్ యాక్షన్ తీసుకోండి. వాళ్ళ ఆవిడ మీద కూడా కలిపి పెట్టే తీసుకోరు, కానీ అయినా కూడా నీ ట్రయల్స్ నువ్వు వేసుకో. తర్వాత ఒక అడ్వకేట్ని కలిసి డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేసుకోమ్మా. DVC కేసు, గృహహింస చట్టం కేసు అంటారు. ఈ కేసులోకి మీలాంటి వాళ్ళు వస్తారు, సహజీవనం చేసేవాళ్ళు, ఇలా ట్రాప్ చేసి సెకండ్ మ్యారేజ్లు చేసుకున్న బాధితులు ఎవరైతే ఉంటారో వీళ్ళు మెయింటెనెన్స్ కోసం నువ్వు ఆల్రెడీ 5 lakhs 6 lakhs ఇచ్చావు విత్ వడ్డీతోటి, అది 10 లక్షలు అయిందో 15 లక్షలు అయిందో, కాంపెన్సేషను నీ డబ్బులు నీకు ఇవ్వమని చెప్పి అన్ని కేసులు మిక్సీలో వేస్తే ఒక DVC కేసు. మీరు 498 వేసుకుంటారా లేదా అనేది మీ పర్సనల్ విషయం. మీరు ఫస్ట్ ఒక లాయర్ని కలిసి నోటీస్ పంపించండి, మంత్లీ 30,000 మెయింటెనెన్స్ కావాలి అని మీ బాబుకి. అర్థమవుతుందా? ఆ నోటీస్కి అతను రెస్పాండ్ అయితే అవుతాడో, అవ్వకపోతే 498 కేసు, DVC కేసులో 30,000 మెయింటెనెన్స్, నీకు రావాల్సిన 10 lakhs కాంపెన్సేషను, ఎదురు కాంపెన్సేషను, నీకు రావాల్సిన 10 lakhs, ఇవన్నీ కూడా అడుగుతూ మీరు DVC కేసు ఫైల్ చేయండి. 100% మీకు ఫేవర్గా పిల్లోడికి మెయింటెనెన్స్ ఆర్డర్ అవుతుంది. మీ డబ్బులు ఏవైతే ఉన్నాయో మీరు ఆల్రెడీ కొన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశారు, అవన్నీ కూడా కోర్టు ఆర్డర్ చేయడానికి అవకాశం ఉంది. సో మీరు ధైర్యంగా ప్రొసీడ్ అవ్వండి అమ్మా లీగల్గా. ఓకే అండి, మేడం చెప్పింది వినండి, అట్లా ఫాలో అయిపోండి. నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. రీనా గారు, మనం చాలా కేసుల్లో చూస్తూ ఉంటాం, అక్రమ సంబంధాలు ఈ మధ్య చాలా ఎక్కువ పెరిగిపోయినాయి. వీళ్ళు ఏమనుకుంటారా అంటే ఆ ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకో, ఎమర్జెన్సీలోనో వాటికి అట్రాక్ట్ అయిపోయి
వీళ్ళు అడ్డదారులు తొక్కటం, వీళ్ళు తొక్కి వీళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటే పర్వాలేదు, వీళ్ళు పిల్లల్ని కనేస్తూ ఉంటారు పెద్దేదో అది అద్భుతమైన పవిత్ర బంధాలలాగా. దీనివల్ల పిల్లల లైఫ్ చాలా స్పాయిల్ అవుతూ ఉంటుంది. సో ఇది 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి ఎవరన్నా కానీ. అక్కడ ఒక పక్కన భార్య ఉంది, ఫస్ట్ భార్య మ్యారేజ్ ఒప్పుకుంది అంటే అది మరీ షాకింగ్ విషయం. మరి ఆవిడ ఎంత దిగజారి ఒప్పుకుందో, ఈయన ఎంత బ్లాక్ మెయిల్ చేశాడో ఇవి మనకు తెలియకపోవచ్చు కదా. సో ఈవిడ ఒక బ్లేమ్ చేసేసింది. ఏదన్నా కానీ వీళ్ళిద్దరికి ఒక ఓ బాబు పుట్టాడు కాబట్టి 100% బాబుకి లీగల్ అన్ని రైట్స్ ఉంటాయి. అది లెజిటిమేట్ అయినా ఇల్లిజిటిమేట్ అయినా, అంటే లీగల్గా ఫస్ట్ వైఫ్కే పుట్టినా, సెకండ్ వైఫ్ పుట్టినా, థర్డ్ వైఫ్ పుట్టినా పిల్లలు ఆయన పిల్లలే అయితే కనుక అన్ని రకాల రైట్స్ ఉంటాయి. అతనికి ఉన్న ప్రాపర్టీస్ మీద కూడా యాన్సిస్టర్ ప్రాపర్టీస్ ఉంటే ఈ పిల్లోడి ద్వారా కేసు వేయించవచ్చు. కానీ తినేమడుతుందంటే నా డబ్బులు నాకు ఇస్తే చాలండి అంటుంది. యాక్చువల్గా ఇలాంటి వాళ్ళు డబ్బులు వసూలు చేయాలి. ఈవిడ ఎదురు పెట్టింది అంటే ఏ రకంగా చూసినా అతనే వాడుకున్నాడు ఈవిని. సో ఇప్పుడు ఆవిడ డీవీసీ కేసు ద్వారా తన డబ్బులు తను రికవరీ చేసుకోవచ్చు. అలాగే బాబుకి పిల్లోడు మేజర్ అయ్యేదాకా మెయింటెనెన్స్ వసూలు చేయడానికి అవకాశం ఉంది. మమతా గారు లాగా చాలా మంది బయట మమతా గారు చెప్పుకున్నారు, కొంతమంది చెప్పుకోలేని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకు కూడా ఎంత స్పష్టంగా ఇట్లా చెయ్యాలి అని ఎడ్యుకేట్ చేస్తున్నారు చూసారా. దట్ వాజ్ ఆసమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రమ్య మ్యామ్. దట్ వాజ్ బ్యూటిఫుల్ సర్వీస్ అనే చెప్పుకోవచ్చు. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.